హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ షర్మిల, వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరి మధ్య ఆస్తి వివాదాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఎప్పటి నుంచో నడుస్తుంది. మొన్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో వైఎస్ షర్మిల ఏపీ పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత దాదాపుగా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ ఓడిపోవటంలో షర్మిల చేసినటువంటి విమర్శలు కూడా చాలా కీలకమైనటువంటి. అయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వివాదానికి కారణం ఏంటి అని అంటే ఆస్తికి సంబంధించినటువంటి పంపకాల విషయంలో వివాదాలు ఉన్నాయి అనేటువంటిది బహిరంగ రహస్యం. ఆ విషయం షర్మిల కూడా చెప్పింది. ఇద్దరు కలిసి కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి షర్మిలతో రాజీకి వెళ్ళారు. షర్మిలతో భవిష్యత్తులో ఏ విధమైన వివాదాలు లేకుండా ఆస్తి పంపకాల విషయంలో కొంతమంది పెద్దల దగ్గర ఇద్దరూ కలిసి కూర్చొని ఆస్తి పంపకాల విషయంలో ఒక అవగాహనకు వచ్చారు అనేటువంటి చర్చ ఈ మధ్యకాలంలో జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే అఫీషియల్గా ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి కానీ షర్మిల కానీ ఆస్తి వివాదాలన్నీ మాకు పరిష్కారం అయినాయి అనేటువంటిది వాళ్ళు చెప్పలేదు. అదేవిధంగా వైఎస్ విజయమ్మ, వీళ్ళిద్దరు తల్లి, ఆమె కూడా ఏ ఆస్తి వివాదాలకు సంబంధించి గతంలో షర్మిలకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆవిడ మాట్లాడారు. ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆవిడకి న్యాయం జరగాలి షర్మిలకని కూడా మాట్లాడారు. ఆవిడ కూడా ఇప్పుడేమీ ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినాయి అని మాట్లాడలేదు. కానీ కొంతమంది ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలను బట్టి కనుక చూస్తే వీళ్ళిద్దరి మధ్య ఆస్తికి సంబంధించినటువంటి వివాదం దాదాపుగా సమస్య పోయింది, ఇక భవిష్యత్తులో ఏమి ఉండకపోవచ్చు అనేటువంటిది బయట అనుకునేటువంటి మాట. ఇప్పటికే వీళ్ళిద్దరి మధ్యకి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రధానంగా ఏంటంటే సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్లకు సంబంధించినటువంటి వివాదం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి మధ్య ఏంటి అని అంటే కోర్టులకు సంబంధించినటువంటి పరిణామాలు. ఎన్సిఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా తీర్పు వచ్చింది. గతంలో నేను ఆవిడకి షేర్లు ఇచ్చాను, గిఫ్ట్గా ఇచ్చాను, అప్పుడు ప్రేమ ఉంది, నాకు ఇప్పుడేమో ఆవిడ మీద ప్రేమ లేదు, ఆవిడ వ్యవహారాలు చేయాలి, దీన్ని బట్టి ఆ ఇచ్చినటువంటి షేర్లను వెనక్కి తీసుకుంటాను అని ఆయన ఎన్సిఎల్టీలో వేయటం. ఎన్సిఎల్టీలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా అప్పుడు తీర్పు వచ్చింది. అయితే దీని మీద అప్పీల్కి వెళ్ళారు షర్మిల. వీళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో చెన్నైలో అప్పీల్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే దీన్ని స్టేటస్ కో విధించింది. ఈ విధమైనటువంటి పరిస్థితి, వివాదం కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఇంకెందుకులే గొడవ షర్మిల వాళ్ళతో అనేటువంటి దాని మీద ఒక రాజీ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి చర్చ బయట చక్కర్లు కొడుతుంది.